పోతే నీ గదికి తీసుకొచ్చారు. నువ్వే ఉంటావా? ఏయ్, నేను రావద్దని చెప్పానా? రమ్మని చెప్పారా? పోతే రమ్మని అనను, వస్తే పొమ్మని అనను. ఇది తాతయ్య నిర్ణయం. తీసుకెళ్లడానికి, చేయి పట్టుకుని నడిపించడానికి. దారి తెలుసుగా, రమ్మను. నీ మనసులో ఎంత సంఘర్షణ దాగుందో నాకు అర్థమైంది. ఒకరు అర్థం చేసుకుంటేనే మీ మధ్య ఏర్పడ్డ ఈ దూరం తగ్గుతుంది. నీ వీపు వాయిగొడతాను, జాగ్రత్త. వెళ్ళు. ఈ గీత దాటి నువ్వు ఇటు పడుకోకూడదు. అవునులేండి, జరిగితే నా తలరాత ఇలా ఎందుకు తగలడుతుంది? మా మమ్మీ మాట కాదనలేను. ఆ సగం నీకు, అన్నీ సగం సగం పంచుకోవాలంటారు. ఏంటి ఇటు రావద్దని చెప్పాను కదా నా వాటలో. నేను లోటా అనే అంటాను. వాష్రూమ్ లో కూడా గీతకి ఇస్తారా? బీరువా మధ్యలో గీత, సగం ముక్క మీకు, సగం ముక్క నాకు పంచుకోవచ్చు కదా. ఈ గది భూత్ బంగ్లా అవుతుందా ఏంటి? మీరు మనస్ఫూర్తిగా నన్ను భార్యగా ఒప్పుకున్న రోజే ఎంతటి మీరు పిలిచేదాకా నేను ఈ బెడ్నే ముట్టుకోను. నువ్విప్పుడు ఇదే మాట మీద ఉండు, నేను పిలిచే వరకు. ఏదో తాతయ్య నిన్ను బలవంతంగా తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు పెడతారని. అయితే ఏంటి, ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పేస్తావా? భార్య ఓకే. ఏంటి మీ అక్కర్లేదు, ఇంక ఈ లోట నీ వాటాలోనే పెట్టుకో. నేను ఆలోచించేది